జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. 2023 సంవత్సరం డిసెంబర్ మాసం వృశ్చిక రాశి వారి యొక్క రాశి ఫలం. శివాయ బ్రహ్మణే నమః. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో, వ్యక్తిగతమైనటువంటి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి అవకాశం వచ్చేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఒకవైపు ఏమో గోచార పరిస్థితుల్లో చతుర్థ భావంలో శని భగవానుడు సంచార స్థితి. కానీ ప్రశ్నాశాస్త్రం మాత్రం అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్తోంది. మీ యొక్క ఆర్థికపరమైన పరిస్థితులు మెరుగుపడతాయి. జీవితంలో మీరున్న స్థితి నుండి ఓ మెట్టు ఇంకా పైకి వస్తారు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. మీరు ప్రయత్నం చేస్తే ఆర్థిక సంస్థల నుంచి కానీ ఇతరత్ర స్థితిగతుల నుండి కానీ తప్పనిసరిగా ధనం వచ్చే అవకాశం ఉంది. ఎన్నో రోజులుగా లేదా సంవత్సరాల తరబడి ఒక ముఖ్యమైనటువంటి పరిస్థితి నుండి, వ్యవస్థ నుండి రాదు అనుకున్న ధనం రావటమో, కాదు అనుకున్నటువంటి పని అవ్వటం వల్ల జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం తప్పనిసరిగా కలుగుతుంది. ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ వల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు రాణిస్తారు. ఉన్నతమైనటువంటి స్థితిగతుల్లోకి వెళ్ళగలుగుతారు. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. జీవితంలో స్థిరపడటానికి, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవటానికి, మిమ్మల్ని మీరు ప్రపంచానికి పరిచయం చేసుకోవడానికి ఎంతో శ్రమపడుతూ, ఎంతో ప్రయత్నం చేస్తూ, ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల సహాయ సహకారం కోసం కనుక మీరు ఎదురు చూస్తూ ఉన్నట్టయితే మీ ఆత్మీయుల ద్వారా, ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు సహాయం అందుతుంది. మీ దైనందిన జీవితంలో మాత్రం తప్పకుండా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది. మానసికమైనటువంటి సంఘర్షణలు తొలగిపోతాయి. అయితే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామి వీళ్లతో మాత్రం అనవసరమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు, ప్రతిబంధకాలు వచ్చేటువంటి అవకాశం మాత్రం కనపడుతుంది. కొన్ని ముఖ్యమైనటువంటి స్థితిగతుల్లో, భాగస్వామ్య సంబంధమైనటువంటి విషయాల్లో కొన్ని ప్రతిబంధకాలు, ఇబ్బందులు, కొంతమంది వ్యక్తులు వాళ్లకున్నటువంటి చాకచక్యం చేత కళ్ళ ముందు కనబడుతున్నా మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. ఇది సహించలేక మీరు నిలదీస్తే మాత్రం వాళ్ళు తట్టుకోలేక ఏవో తెలియని ఇబ్బందుల్ని, ప్రతిబంధకాలని సృష్టిస్తూ ఉంటారు. దైనందిన జీవితంలో కొంత మానసికంగా ప్రశాంతత కోల్పోయే సందర్భం ఇది. అది వ్యాపార భాగస్వాములతో అవ్వచ్చు, కుటుంబంలో భార్యాభర్తల మధ్య కూడా ఏవో తెలియని కొన్ని రకాలైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తీకరించవలసినటువంటి సమయం వచ్చినప్పటికీ కూడా కొంత ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. గృహంలో శుభకార్య సంబంధమైనటువంటి విషయాలు చర్చలకు వస్తాయి. మీరు ముందుండి ఒక దైవ కార్యక్రమాన్ని కానీ, శుభకార్యాన్ని కానీ చేయవలసినటువంటి పరిస్థితి. మీ గత జీవితానికి సంబంధించి మిమ్మల్ని బాగా ఇష్టపడేటువంటి కొంతమంది వ్యక్తులు, మిమ్మల్ని నమ్మి విశ్వసించామని చెప్పుకునేటువంటి కొంతమంది వ్యక్తులు మళ్ళీ జీవితంలో తారసపడటం, వీరి గురించి జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నటువంటి తర్జన భర్జన పెట్టడం. జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎన్నో దెబ్బలు, ఇబ్బందుల నుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాం, సజావుగా ముందుకెళ్తున్నామన్నటువంటి పరిస్థితి నుండి ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి నుండి ఏం చేయాలో, ఏం చేస్తే ఏమవుతుందో, మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, కానీ మనం బాగున్నటువంటి సందర్భంలో మాత్రం మన ఆనందాన్ని చెడగొట్టడానికి కొంతమంది వ్యక్తులు కంకణం కట్టుకున్నట్టుగా
కొన్ని పరిస్థితులు సంఘర్షణకు కారణమవుతాయి. కానీ భగవంతుడు కాలం ఎప్పుడూ కూడా మనం చేసినటువంటి కర్మ ఫలితాలని అనుసరించి మన భవిష్యత్తును నిర్దేశిస్తూ ఉంటుంది. మీరు వీలైతే ఒకరికి సహాయమే చేసి ఉన్నారు, ఎవరికి ఇబ్బంది కలిగించలేదు. కాబట్టి దైనందిన జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నటువంటి కొంతమంది వ్యక్తుల యొక్క చర్యలు కూడా అవి చర్యలుగానే మిగిలిపోతాయి తప్ప మీ మీద ఏమాత్రం కూడా అంత ప్రభావవంతమైనటువంటి పరిస్థితిని తీసుకురాలేవు. దైనందిన జీవితంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైన విషయాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్న ఆలోచన, ఆర్థికంగా జీవితంలో స్థిరపడిపోవాలన్నటువంటి ఆలోచన బలంగా ఉంటుంది. దీనికోసం విరామం, విశ్రాంతి లేకుండా మీరు శ్రమిస్తూ ఉంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రజా సంబంధమైనటువంటి పదవులు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులు మొదట కనిపించినా ఎవరు ఊహించనటువంటి విధంగా మీరు విజయకేతనం ఎగరేసేటువంటి అవకాశం ఉంది. అంటే పరిస్థితులన్నీ కూడా తలకిందులుగా చేస్తూ మీకు అనుగుణంగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉన్నట్టుగా మనం చెప్పచ్చు. దైనందిన జీవితంలో మిశ్రమ ఫలితాలు కూడా సానుకూలంగా మారుతున్నాయి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి సహాయ సహకారాలు మెండుగా రాబోతున్నాయి. ఒక ముఖ్యమైనటువంటి కార్యాచరణ వల్ల మీ జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి మీరు చేరుకోబోయే అవకాశం కానీ, అలాంటి సహకారం చేయగలిగినటువంటి ఒక వ్యక్తిని కానీ మీరు మీ దైనందిన జీవితంలో కలుసుకోబోతున్నారు. వారి మార్గదర్శకం వల్ల మీ జీవితం మారిపోతుంది. పాత మిత్రులు, పాత పరిచయాలు, గతానికి సంబంధించినటువంటి వ్యక్తులతో మళ్ళీ సంబంధ బాంధవ్యాలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటే మాత్రం, సరైన నిర్ణయాన్ని తీసుకొని ముందుకు వెళితే మాత్రం జీవితంలో ఖచ్చితంగా మీరు విజేతలుగా నిలబడేటువంటి అవకాశం ఉంది. లక్ష్మీనరసింహ ప్రభుల వారి యొక్క ధ్యానం. లక్ష్మీనరసింహ ప్రభుల వారికి అభిషేక క్రతువు విశేషవంతమైనటువంటి ఇబ్బందుల్ని దూరం చేస్తుంది. కష్టకాలంలో లక్ష్మీనరసింహ ప్రభు వారి యొక్క అనుకూలత వల్ల జీవితంలో చాలా ఉత్కృష్టవంతమైనటువంటి బలాన్ని, అదృష్టాన్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. స్వాతి నక్షత్రం రోజు కానీ, శనివారం పూట కానీ లక్ష్మీనరసింహ ప్రభుల వారిని దర్శనం చేసుకోండి. తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలని స్వామివారికి అందచేయండి. అభిషేక క్రతువును జరిపించండి. మీ జీవితంలో గొప్ప మార్పుని ఈ మాసంలో మీరు గమనించేటువంటి అవకాశం కనపడుతుంది.